నేనైతే పాస్తా అయితే చేస్తున్నాను. దానికైతే ఫస్ట్ అయితే ఆయిల్ అయితే ఒక 10 టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ అనేది వేసుకున్నాను. ఈ లోపల సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లము ఫ్రెండ్స్, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, టమోటాలు, తెల్లగడ్డలు సన్నగా అయితే చాప్ చేసుకున్నాను. ఫస్ట్ అయితే నేనైతే తెల్లగడ్డలు అయితే వేసేసుకుంటున్నాను. అలాగే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు మనము కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం, ఒక 2 మినిట్స్. ఓకేనా. ఇప్పుడైతే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, అలాగే టేస్ట్కి తగినంత ఉప్పు కూడా వేసుకుంటున్నాను. ఇది కూడా మనం ఆయిల్లో ఫ్రై చేసుకుందాము. ఈ మాత్రం అయితే సరిపోతుంది. ఇప్పుడైతే టమాటా ముక్కలు, కారము కూడా మనం ఫ్రై చేసేసుకున్నాము. ఈ లోపల అయితే నేనైతే పాస్తా అయితే వాటర్లో అయితే వేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. పాస్తా పౌడర్ నేనైతే రెడ్ చిల్లీ సాస్ అయితే వేసుకున్నాను కొంచెము, అలాగే సోయా సాస్ అయితే వేసుకున్నాను. ఇది కూడా కొంచెం ఫ్రై చేసేసుకున్నాము. ఇప్పుడు కొంచెం అయితే కరివేపాకు కూడా వేసేసుకున్నాము. పాస్తా పౌడర్ కూడా వేసేసుకుంటున్నాను. పాస్తా ఆల్రెడీ బాయిల్ చేసుకున్నాం కదా, ఆ పాస్తా కూడా వేసేసుకొని కలిపేసుకున్నాం ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే అలాగే లైక్ చేసి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే. ఓకే, బాయ్.